ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంట్లో 1000 కోట్లు దొరకడం అయితే జరిగింది మొన్న మార్చి 14వ తేదీన. అయితే ఆ అనంతరం దీని మీద విచారణ చేపట్టారు. దీంట్లో యశ్వంత్ వర్మ చెప్పింది ఏంటి అంటే ఆ 1000 కోట్లతో నాకు గాని నా కుటుంబానికి గాని ఎలాంటి సంబంధం లేదు. నా పేరును పాడు చేయడానికి, నా ప్రతిష్టను దించడానికి మాత్రమే ఇలాంటిది ఒకటి చేశారు అన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. కాకపోతే దీని మీద కొలీజియం ఈ రోజు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మార్చి 20, 24 తేదీల్లో ఒక విచారణ అయితే పూర్తి స్థాయి నివేదికను రెడీ చేసింది. దాని సారాంశం ఏంటంటే ఆయన్ని అలహాబాద్లోని హైకోర్టులో న్యాయమూర్తిగా మళ్ళీ పంపుతున్నట్టు ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీన్ని ఈరోజు అక్కడ వెబ్సైట్ ఏదైతే ఉందో, ఢిల్లీ హైకోర్టు వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో పెట్టడం అయితే జరిగింది. కానీ దీనికి అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వద్దు అంటే ఈ బదిలీని వద్దు అంటూ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఈ కొలీజియం నిర్ణయం ఏదైతే ఉందో అది మాత్రం కరాఖండిగా చెప్పేశారు. ఆయన్ని మళ్ళీ అలహాబాద్ హైకోర్టుకు పంపిస్తున్నట్టు. ఇంకోటి ఏంటంటే ఆయన పుట్టి పెరిగింది మొత్తం అలహాబాద్ లోని 1969లో పుట్టారు. తర్వాత 2014లో అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఆయనకి పదోన్నతి అయితే వచ్చింది. దాని తర్వాత 2021 నుంచి ఢిల్లీ హైకోర్టులో ఆయన న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకు పంపించడం అయితే జరుగుతుంది. అయితే దీని మీద మొత్తం ఇదైతే ఏదైతే ఉందో దాని మీద విచారణ జరుగుతుంది. అయితే భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కూడా యశ్వంత్ వర్మపై కొన్ని ఆరోపణలు అయితే చేశారు. దానికి సంబంధించి ఒక 3 సీనియర్ న్యాయమూర్తులతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ 1000 కోట్ల ఈ డబ్బులు అక్కడికి రావడం గల కారణాలు ఏంటి, పోనీ లేకపోతే దీనికి యశ్వంత్ వర్మకి ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయంలో కూడా విచారణలు అయితే జరగనున్నాయి. ఇదంతా జరిగిన ఒక తుది నివేదిక అయితే అప్పుడు వెలువడుతుంది. ఈలోపైతే కొలీజియం నిర్ణయం అయితే ఇప్పుడు కీలకంగా మారింది. ఏదైతే సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఈ 1000 కోట్లు అనే అంశం బాగా నానిందో అప్పటి నుంచి దీని మీద చాలా రకాల ట్రోలింగ్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు న్యాయమూర్తి ప్లేస్ లో ఉండి ఆయన 1000 కోట్లది ఈ విచారణ మొత్తం జరుగుతున్న టైంలో ఆయనకి ఇచ్చే పనిష్మెంట్ కానీ లేకపోతే ఆయనకి విచారణ ఏదైతే జరుగుతుందో దానికి వచ్చే ఒక ఆన్సర్ కానీ ఇదేనా, అలహాబాద్ హైకోర్టుకు మళ్ళీ ఆయన్ని తిరిగి పంపడం, బదిలీ చేయడమే దీనికి ఇస్తున్న సమాధానమా అన్నట్టు సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు అయితే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి, అంటే పూర్తిగా విచారణ అనంతరం ఏం తెలియనుంది, అప్పుడు మరి గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది అనే దాని గురించి కూడా వేచి చూడాలి.